ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభు మనల్ని ఆశీర్వదించినట్లుగా తన యొక్క వాక్యం చేత బలపరిచినట్లుగా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ఇంతవరకు ప్రేమించి కాచి కాపాడి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఉదయకాలమున నాతోనూ మాతోనూ మాట్లాడు. ఈ వాక్యమును మాకు అనుగ్రహించి బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము రూతు గ్రంథం 1వ అధ్యాయము 6వ మరియు 7వ వచనమును చదువుకుందాం. వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించునని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రును బయలుదేరి యూదాదేశమునకు తిరిగి పోవలనని మార్గమున వెళ్ళుచుండగా, మనము చదివిన వాక్య భాగంలో నయోమి ఒక నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఒకప్పుడు బెత్లెహేములో నుండి కరువు రాబోతుందని మోయాబు దేశమునకు వెళ్ళినది. ఆశీర్వాదం ఉన్న ఒక స్థలంలో నుండి దేవుని ఎరుగని జనుల మధ్యకు వెళ్ళినది, లేదా శాపగ్రస్తమైన వారి మధ్యకు వెళ్ళి అక్కడ నేను సమృద్ధిగా ఉంటాననుకున్నది. కానీ తాను తీసుకున్న నిర్ణయం దేవుని స్వరము వినబడే ఆ స్థలమునకు దూరము చేసినది. దేవుని యొక్క చిత్తం నుండి వారిని దూరము చేసినది. ఏదైతే ఆశీర్వాదం అనుకొని వెళ్ళినదో, ఏదైతే తనకు మంచిదనుకొని వెళ్ళినదో ఆ స్థలములో తన యొక్క సమస్తమును కోల్పోయి తన జీవితము ఇంకా ఎవరికి ఉపయోగం లేదని తెలుసుకొని తిరిగి దేవుని స్వరము వినబడే స్థలమునకు రావటానికి ఇష్టపడినది. ఈ ఉదయకాలంలో అనేక సార్లు మన నిర్ణయాలు ఇలాగనే ఉంటున్నాయి. ఇక్కడ దేవుని సేవకులు గద్దిస్తున్నారు. ఈ వాక్యము నన్ను హెచ్చరిస్తూ ఉన్నది. ఈ వాక్యము ఈయన చెప్పే వాక్యము చేత నేను ప్రశ్నించబడుచున్నాను కనుక ఈ స్థలం నాకు వద్దు. నా ఇష్టానుసారంగా నాకేదైతే ఇంపుగా ఉంటుందో అలాగూ దేవుని వాక్యము ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్తాననుకొని నీతో ప్రభు మాట్లాడుచున్న స్థలమును విడిచిపెట్టి నీకు ఇష్టమైన స్థలమునకు వెళ్ళినట్లయితే ఒక దినము నయోమిలాగా నీవు కూడా దుఃఖిస్తావు. నయోమి యొక్క స్థితి నీకు కూడా రావచ్చు. కారణం ఏమిటంటే రొట్టెల ఇల్లు విడిచిపెట్టి కరువు వస్తుంది అనుకొని తాను మోయాబుకు వెళ్ళినది. తన భర్తను పోగొట్టుకున్నది, తన బిడ్డలను పోగొట్టుకున్నది. ఆ కుటుంబంలో విధవరాలు మాత్రమే మిగిలిన ఒక స్థితిని మనం చూస్తూ ఉన్నాం. తాను చేసిన కార్యంను గ్రహించుకున్నది. దేవుని సన్నిధిలో అనగా బెత్లెహేములో ఎవ్వరికి ఏ విధమైన కొరత లేకుండా ప్రభు వారిని కాపాడినాడని తెలుసుకున్నప్పుడు తిరిగి రావాలని ఆశించున్నది. ఆమె నిర్ణయము చాలా ఉత్తమంగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఆ నిర్ణయాన్ని తీసుకున్న దాన్ని బట్టి తన జీవితము ఎంతగానో ఆశీర్వదించబడినది. యేసు ప్రభు యొక్క వంశావళికి ఆమె చేరటానికి ఆ నిర్ణయమే కారణమైనది. ఈ ఉదయకాలమున దేవుని స్వరము, దేవుని యొక్క మాటలు వినబడే స్థలంలో నీవు ఉన్నట్లయితే, ఆయన స్వరమునకు లోబడే జీవితమును నీవు కలిగి ఉన్నట్లయితే, ఆ యొక్క ప్రసన్నత నీ జీవితంలో ఉన్నట్లయితే, ఆయన నిన్ను ఆశీర్వదించే స్థితిలో నీవు ఉన్నట్లయితే నిజముగా నీవు ధన్యుడవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. ఆయన నీతో మాట్లాడుచున్నది ఎందుకు? నిన్ను బలపరిచేదానికి, నీవు కృంగిపోకుండా లేవనెత్తేదానికి. నీవు నలిగిన స్థితిలో ఉన్నావు, నిన్ను బలపరిచేదానికి. నీవు మార్గము తొలగిపోయినావు, నిన్ను సరైన మార్గానికి తీసుకొచ్చేదానికి. నీవు లోకమును చూసి అది పచ్చగా ఉన్నది లోకము వైపు వెళ్ళిపోయినావు, అది మాయ అని గ్రహింపులోకి తీసుకొచ్చి తిరిగి నిన్ను దేవుని సన్నిధికి తీసుకొని రావటానికి ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఆయన స్వరము విని ఆయన ఎద్దకు తిరిగి రావాలి అని ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున దేవుని స్వరము నీతో మాట్లాడుచున్నది. నీవు దేవుని యొక్క ప్రసన్నత ఉన్న స్థలమును విడిచి లోకంలోకి వెళ్ళిపోయి ఉన్నావు. అక్కడ నుండి తిరిగి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీవు తిరిగి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నీతో మాట్లాడే ఆ కార్యములను వినగలవు, నిన్ను హెచ్చరించే కార్యములను గ్రహించుకొనగలవు, నీ జీవితమును బాగు చేసేదానికి ప్రభు కలిగిన ఉద్దేశం తెలుసుకొనగలవు.
ఆయన యందు నీ జీవితము ఆశీర్వాదకరముగా మార్చబడేది నువ్వు అనుభవించి తెలుసుకొనగలవు. ఈ ఉదయకాలమున దేవుని స్వరమును వినే స్థలంలో నీవు ఉన్నావా? ఆయన స్వరమును వినలేని స్థితిలో నీవు ఉన్నావా అని నీవు పరీక్షించుకో. ఎంతకాలము దేవునికి దూరముగా ఉంటావు? ఎంతకాలము దేవుని యొక్క చిత్తమునకు దూరముగా ఉంటావు? ఆయన స్వరము విన్నప్పటికీ పెడచెవి పెట్టిన రీతిగా ఎన్ని దినములు ఉంటావు అని ప్రభు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎంత దూరముగా వెళ్ళినాను ఆయన ప్రేమామయుడు గనక తన యొక్క చేతులు చాచి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీవు తిరిగి వచ్చిన ఎడల నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, ఈ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాలమున ఆయన స్వరము వినబడే స్థలంలో నీ ఉండుటకు ఆశిస్తున్నావా? ఆయన స్వరమును వింటున్నావా? ఆయన నీతో మాట్లాడే కార్యమును వింటున్నావా? నిన్ను నువ్వు పరీక్షించుకో. ప్రార్థన చేసుకున్నా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు, స్తోత్రములు. నయోమిలాగనైనా నీ స్వరము వినబడే స్థలమునకు తిరిగి రావాలని నీవు ఆశిస్తున్నావు. మళ్ళీ అనేక సార్లు మా నిర్ణయాలను బట్టి నీ స్వరమునకు దూరముగా వెళ్ళిపోయిన అలాంటి అనుభవాలు ఉన్న వారిని ఈ దినం నీవు ఆహ్వానిస్తున్నావని గ్రహించుకొని నీ యొద్దకు తిరిగి వచ్చి నీ స్వరమునకు లోబడి నీవిచ్చే కృపను సంపాదించుకొని నీలో స్థిరపడేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.